ఫ్రెండ్స్, మరో ఘోర బస్సు ప్రమాదం. బస్సులో 60 మంది విద్యార్థులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మండలంలోని మొల్కనూరులో సోమవారం నాడు ఉదయం అంబేద్కర్ కూడలి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కొత్తకొండ దారి నుంచి సుమారు 50 నుంచి 60 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్ బస్సును హుస్నాబాద్ రూట్ వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటన వరంగల్ జిల్లాకు సంబంధించి. ఈ బస్సుని ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వినిపించడంతో బస్సులోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందు భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. బస్సులో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఒక క్షణం ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒకరు రోడ్డుపై పడిపోవడంతో తలకు గాయమైంది. మరో విద్యార్థికి లోపలే దెబ్బలు తగిలాయి. బస్సు క్లీనర్ కూడా స్వల్ప గాయాలకు గురయ్యాడు. ఇక ఘటన జరిగిన వెంటనే స్థానికులు, దారిన పోయే వాహనదారులు స్పందించి విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు దించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు. వైద్యులు ప్రాణాపాయం లేదని స్పష్టం చేసి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అంబేద్కర్ కూడలిలో ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపోవడం, హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల భారీ వాహనాలు అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల సమయాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని, ట్రాఫిక్ పోలీసులు నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల ప్రకారం ఇదే కూడలిలో గతంలో కూడా పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకుని, అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు విస్తరణలో భాగంగా మధ్యలో ఉన్న తెలంగాణ స్తూపం, అంబేద్కర్ విగ్రహం పునర్వ్యవస్థీకరణ చేయాలని కూడా ప్రజలు సూచిస్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు పెట్టడం, ట్రాఫిక్ నియంత్రణ బలోపేతం చేయడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక ప్రమాదంపై పోలీసులు ఎస్ఐ ఎం రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమా లేక అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేక ట్రాఫిక్ నిర్వహణలో లోపంలా అన్న అంశంపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.